మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఉదయం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో, ఇప్పుడు టీఎస్ఐఐసి అధికారులతో భేటీ అయ్యారు కమిటీ సభ్యులు. ధరణి కమిటీ ప్రభుత్వ ఆదేశాలతో ధరణిపై లోతుగా అధ్యయనం చేస్తోంది. సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఉదయం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో, ఇప్పుడు టీఎస్ఐఐసి అధికారులతో భేటీ అయ్యారు కమిటీ సభ్యులు. ధరణి కమిటీ ప్రభుత్వ ఆదేశాలతో ధరణిపై లోతుగా అధ్యయనం చేస్తోంది. సచివాలయంలో ధరణి కమిటీ సమావేశమైతే కొనసాగుతోంది. ఉదయం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో, ఇప్పుడు టీఎస్ఐఐసి అధికారులతో భేటీ అయ్యారు కమిటీ సభ్యులు. ధరణి కమిటీ ప్రభుత్వ ఆదేశాలతో ధరణిపై లోతుగా అధ్యయనం చేస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఈ ధరణి కమిటీ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మీటింగ్ ఎప్పుడు ముగించే అవకాశం కనిపిస్తోంది సాదిక్? ధరణి సమస్యలపైన అధ్యయనం చేసేందుకు ధరణి కమిటీ పలు దఫాలుగా అన్ని శాఖల అధికారులతో కూడా సమావేశం అవుతుంది. ఈరోజు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్తో పాటుగా టీఎస్ఐఐసి సంబంధించిన అధికారులతో భేటీ కావడం జరిగింది. ప్రధానంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులతో భేటీ అయినటువంటి కమిటీకి పలు అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో అయితే వారు అధ్యయనం చేస్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, అంటే 2020 కంటే ముందు ధరణి రాకముందుకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు, రిజిస్ట్రేషన్ పద్ధతులు ఏ విధంగా ఉండేది, ఆ తర్వాత ధరణి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ పద్ధతిలో చాలా మార్పులు వచ్చాయి, తహసీల్దార్లకు ఇవ్వడం అనేది. అంతకంటే ముందు సబ్ రిజిస్టర్స్ చేసుకున్నటువంటి పరిస్థితి రిజిస్ట్రేషన్ శాఖ ఉండేది. సో ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేస్తుంది. సో ఆ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా భూముల వివరాలకు సంబంధించినటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏ విధంగా ఉన్నది, మీకు వచ్చినటువంటి అభ్యంతరాలు ఏమిటి, ఎటువంటి సమస్యలపైన అటు రైతులు కానీ ఇతర సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు, వ్యవసాయ సంబంధించిన భూములు సంబంధించిన అంశాలపైన కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులతో సంప్రదింపులు, చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ధరణి సంబంధించిన అంశాల్లో వ్యవసాయ సంబంధించిన భూములు కానీ ఇతర భూములు కానీ సబ్ రిజిస్టర్స్ చేసుకునే పరిస్థితులు ఉండేది గతంలో. ఆ తర్వాత ధరణి వచ్చిన తర్వాత తహసీల్దార్లకు ఆ యొక్క బాధ్యతలు అప్పగిస్తూ కూడా ఆ కొత్త కమిటీ కూడా సిఫార్సులు, అంటే కొత్త ప్రభుత్వం, అంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు పూర్తి స్థాయిలో అయితే ధరణికి ఇవ్వడం జరిగింది. ధరణి సంబంధించి దాంట్లో ఇచ్చిన తర్వాత అనేకమైనటువంటి లోటుపాటు జరిగిన విషయాన్ని కూడా గుర్తిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపైన కూడా పూర్తి స్థాయిలో ఉంది. 2020 కంటే ముందు, అంటే ధరణి రాకముందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సంబంధించిన వ్యవహారం ఎట్లా ఉండేది, ధరణి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన భూమి ట్యాగ్ సంబంధించిన విషయాలపైన కూడా ధరణి అధ్యయనం చేస్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఆ తర్వాత మొత్తంగా చూసినట్టయితే మనకు వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, ఐజీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ 3 అంశాలను సంబంధించి క్రోడీకరించి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే లక్ష్యంగా సాంకేతికమైన అంశాలు ఏ విధంగా ఉంటే బాగుంటుందని పైన కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులతో అయితే సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా భూమాత సంబంధించిన కొత్త యాప్ను కూడా తీసుకొస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కారు చెప్పిన ధర్మిలో ఈ వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూములకు సంబంధించినటువంటి వివరాలతో పాటుగా ఐజీఆర్ఎస్ సంబంధించినటువంటి
వెబ్సైట్ సంబంధించిన అది ఉంది. దీంట్లో ఒక ప్రధానమైనది ప్రసన్న, దీంట్లో మనకు పూర్తి స్థాయిలో భూమి వివరాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క దాంట్లో వెబ్సైట్లో ఉంది. కానీ ఈ ధరణి వచ్చిన తర్వాత ధరణి యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కూడా ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళింది. సో ప్రైవేటు వారి చేతుల్లో వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి సమస్యలు ఏమిటి, పూర్తి స్థాయిలో కూడా ఒకే గొడుగు తీసుకురావడానికి కూడా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తున్న ధరణి తీసివేసి అందుకు శాస్త్ర సాంకేతికమైన అంశాలను పొందుపరుస్తూ భూమత్త యాప్ను తీసుకొస్తున్న ధర్మిలో దీనంతా కూడా ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చే లక్ష్యంగా ఏ విధమైతే బాగుంటుంది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ కానీ లేకపోతే భూమి క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నిటి కూడా చాలా ఈజీగా ఉండే విధంగా ప్రాతిపదిక ఏముంటుందన్న పైన కూడా ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులతో అయితే మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే TSIIC సంబంధించిన భూముల వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధికారులతో ధరణి కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా ఇండస్ట్రీస్ పారిశ్రామికలకు ఇచ్చినటువంటి భూముల సంబంధించిన వివరాలు, ఆ సంబంధించిన భూముల వివరాలు పారిశ్రామికలకు ఇచ్చిన తర్వాత ఆ భూములు మళ్ళీ ఎట్టెట్టు వెళ్ళాయి, ఆ తర్వాత కొంత అగ్రికల్చర్ ల్యాండ్ కూడా అంటే కన్వర్షన్కు వచ్చినట్టు కూడా కొన్ని ఆరోపణలు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన ధర్మిలో దాని పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ TSIIC సంబంధించిన భూమి వివరాలన్నీ కూడా గతంలో ఎట్లా ఉండేది, ఆ తర్వాత ఏమన్నా డైవర్ట్ అయ్యి మళ్ళీ వ్యవసాయ భూమిగా మారాయా, వ్యవసాయేతర భూమిగా ఉన్నటువంటి భూములు వ్యవసాయ భూమిగా మారినాయా, దాని వివరాలకు సంబంధించిన కానీ లేకపోతే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి TSIIC భూముల వివరాలు అన్నిటిని కూడా క్రోడీకరించి వాటిని ఎవరెవరికి ఇచ్చారు, ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరి పేరు రిజిస్ట్రేషన్ అయ్యాయి, దాని ద్వారా ఏమైనా రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన అంశాలు ఉన్నాయా, లేకపోతే వ్యవసాయ భూమికి డైవర్ట్ అయ్యా, లేకపోతే ఇతరత్ర దానికి ఎటువంటి ఎవరికైనా వాటిని డైవర్షన్ చేశారన్న దానిపైన కూడా అధికారులతోనైతే సంప్రదింపులు చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.